ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అందరితో చర్చించిన తర్వాత పిఎఫ్ఆర్డీతో చర్చించిన తర్వాత నిపుణులందరితో చర్చించిన తర్వాత దీనికి ఏదో ఒక మార్గము సొల్యూషన్ కనిపెట్టాలనే ఉద్దేశంతో చాలా 2-3 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైనది గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని తేవడం జరిగింది. జీపీఎస్ ద్వారా ఎంప్లాయీస్ కి ఏమి అంటే ఇంతకు ముందు ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో దాంట్లో చాలా తక్కువగా పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే ఒక పెన్షన్ స్కీమ్ తెస్తే ఆ పెన్షన్ స్కీమ్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచే స్థాయికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే డిజైన్ చేసినామో అది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నారు. అందులో భాగంగా తక్కువ పెన్షన్ ఇచ్చే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్పిఎస్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి 50% అంటే రిటైర్ అయ్యేటప్పుడు ఏదైతే బేసిక్ పే ఉందో 50% గ్యారంటీ ఇచ్చేటట్లు, అంటే ఒకవేళ పెన్షన్ ఫండ్ ద్వారా రాకున్నా కూడా అది భర్తీ చేసి ఇచ్చేటట్లుగా జీపీఎస్ తేవడం జరిగింది. అదే విధంగా పెన్షన్ దారుడు చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తన భార్యకు గాని భర్తకు గాని 60% వచ్చేట్టుగా, అదే విధంగా మొట్టమొదటిసారిగా ఎన్పిఎస్ లేదు ఇది డియర్నెస్ అలవెన్స్ కూడా డిఏ కూడా యాడ్ అయ్యేట్టుగా, అదే విధంగా మినిమం పెన్షన్ 10,000 ఇచ్చేట్టుగా, అదే విధంగా హెల్త్ కేర్ కూడా హెల్త్ స్కీమ్ కూడా ఇచ్చేట్టుగా పెడితే దాన్ని జీపీఎస్ అని పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా చేసినారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఈ రోజు అమలు పరుస్తుంటే మీరేం చేసినారండి, దాన్ని పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టేసి ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లుందంటే ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, మీ పుణ్యాన ఇది నో పిఎస్ అయింది. ఓపీఎస్ లేదు, జీపీఎస్ లేదు, నో పిఎస్. మరి మీరేమో గొప్పగా చెప్తారు